కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. నెల క్రితం రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కలిసి 303కు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తి చేసేందుకు ఓ డేట్ను కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. అలా చెయ్యాలంటే ఎంత దమ్ముండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి. దట్ ఈస్ కోటంరెడ్డి బ్రదర్స్. మే 15వ తేదీ నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి కార్యకర్తలచే ప్రారంభోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో ది సూర్య న్యూస్ ప్రజల నాయకుల అభిప్రాయ సేకరణ చేసింది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇది చంద్రమోహన్ నగర్ 4వ వీధి సార్. మాది నా పేరు మాధవి సార్. నా పేరు సురేష్ అండి. మేము 9వ వీధి సావిత్రి నగర్లో ఉంటున్నాము. గత 2-3 ఏళ్ళ నుంచి మా రోడ్డు బాగాలేకుండా ఉండింది. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో రోడ్డు వేయటం జరిగింది. అలాగే ఈ కార్పొరేటర్ మురహరి గారు సహకరించి బాగా రోడ్డు వేసి అంతా మా వీధికి బాగా అలంకారంగా బాగా చేశారు. ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేటర్ గారికి. రోడ్లలో కాలవలకి నీళ్లు అంతా వచ్చేస్తా ఇప్పుడు బాగుంది. ఆయన పుణ్యమా అంట బాగుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా పేరు హరిప్రియ అండి. మాది చంద్రమౌళి నగర్ 4వ వీధి. మాకు ఈ మధ్యకాలంలో అంతా రోడ్లు బాగాలేవు నేను ఇక్కడికి వచ్చే వరకు. ఇప్పుడు రోడ్లు వేసి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మా కాలువలు అన్నీ కూడా కట్టించారు. దానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి. అరవింద్ అండి. నేను ఈ చంద్రమోహన్ నగర్ 4వ వీధి 5వ వీధిలో సిమెంట్ రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు రోడ్లు లేక కాలువలు లేక ఇబ్బంది పడుతున్నారు జనాలు. శ్రీధర్ రెడ్డి మా కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత భీమనేని మురహరి దగ్గర ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఒప్పించి ఇక్కడ అతి త్వరలో రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము కాలనీ వాసులు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి సోదరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు ఉప్పు భాస్కర్. చంద్రమౌళి నగర్లో గతంలో 4వ వీధి 3వ వీధి 2 వీధులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. నడవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపే స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా ఎమ్మెల్యే గారు స్పందించి సంవత్సరం లోపలే ఒక సుందరమైన రోడ్లను కాలువలను నిర్మించిన దానికి చంద్రమౌళి నగర్ ప్రజల తరపున 27వ డివిజన్ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, స్థానిక కార్పొరేటర్కు మరియు పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము చంద్రమౌళి నగరు 8, 9 వీధులకి క్రాస్ రోడ్లో ఉంటున్నాము. నా పేరు సోంపల్లి మాలకొండయ్య. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుల్ని. ఈ 8వ క్రాస్ రోడ్డు ఈ వీధి చాలా గందరగోళంగా ఇదివరకు వేసినటువంటి రోడ్లు పగిలిపోయి సైడ్ కాలువలు కూడా అంతా చిన్నాభిన్నమయ్యి పిల్లలు కూడా ఈ దారిన పోతూ పడి లేస్తూ వార్డు కార్పొరేటర్ గారికి మరియు ఈ ప్రాంత నివాసి భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారము. ఇది చంద్రమౌళి నగర్ 9వ వీధి అడ్డ రోడ్డు. కాలువలు చాలా గలీజ్గా ఉన్నాయి. కాలువలు లేక తర్వాత రోడ్లు అంతా పగిలిపోయి పిల్లలు కూడా కాలువల్లో పడతా చాలా ఇబ్బందిగా ఉన్నాం. దోమల వల్ల జ్వరాలు అన్నీ వస్తూ ఉండేవి. కానీ గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ చేస్తామన్నారు కానీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడగంగానే మాకు కాలువలు రోడ్లు అన్నీ శాంక్షన్ చేశారు. చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటున్నాము. ఇంకా నా పేరు ప్రమీల. చంద్రమౌళి నా పేరు భీమినేని మురహరి. 27వ డివిజన్ కార్పొరేటర్ నేను. మా డివిజన్ నందు చంద్రమౌళి నగర్లో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టిన కాలువలు, రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఈ డివిజన్కి ఎమ్మెల్యే గారు
80 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. 80 లక్షల రూపాయలతో 4 కాలువలు, 4 సిమెంట్ రోడ్లు వేయించాము. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా 2 రోడ్లు మాత్రం ఉన్నాయి ఇక్కడ చంద్రమోహన్ నగర్లో. ఈ 2 రోడ్లు పూర్తి అయిపోతే చంద్రమోహన్ నగర్, సావిత్రి నగర్ డివిజన్లో సిమెంట్ రోడ్లన్నీ పూర్తి అయినట్టేను. ఆ 2 రోడ్లు కూడా త్వరలో వేయిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మంచినీటి పైపులు చాలా ఇబ్బందిగా ఉండేది 8వ వీధి, 9వ వీధిలో. అక్కడ పైపులు కూడా కొత్త పైపులు వేసి కొత్త రోడ్లకి మళ్ళీ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా పైపులు కూడా మార్పిచ్చాము. ఇవన్నీ చేసేందుకు ఎమ్మెల్యే గారికి, కోటారెడ్డి సీతారెడ్డి గారికి, వారి తమ్ముడు కోటారెడ్డి గిరిధరెడ్డి గారికి, ఇద్దరికి మా డివిజన్ ప్రజల తరపున, కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.